భూమి నుండి స్వర్గం అనే కాన్సెప్ట్ ఉన్నది, అన్ని మతములు ఒప్పుకుంటాయి స్వర్గం అనే కాన్సెప్ట్. భూమి నుండి స్వర్గం ఎంత దూరం ఉన్నదయ్యా అని చెప్పుకొచ్చాడు. వేదంలో ఏం చెప్పడింది, ఒక చోట 1000 గోవులను ఒక దానిపైన ఒకటి నుంచోబెడితే ఎంత పరిమాణం ఎంత దూరం ఉంటుందో అంత దూరంలో భూమి నుంచి స్వర్గం ఉన్నది అంటాం. 1000 ఆవులు తిప్పి కొడితే ఎంత కనపడుతుంది మనకి? అయితే స్వర్గం మన కంటికి కనబడాలి. సూర్యుడే కనబడుతున్నాడుగా, అంతే కదా, చంద్రుడే కనబడుతున్నాడు, మరి స్వర్గం కంటికి కనబడాలిగా, కనబడట్లేదు. అంటే ఇప్పుడు వేదం చెప్పింది తప్ప? దీన్ని అనువదించాడు వాడు ఏమని, 1000 ఆవులను ఒకదాని మీద నుంచోబెడితే ఇది అవుతుంది అని వాడు చదివాడు. మీకు ప్రమాణం చూపిస్తాను, మీకు చూడండి. వాడు ఆ డచ్ వాడు చేసినటువంటి మాట చెప్తున్నాను. ద వరల్డ్ ఆఫ్ హెవెన్ ఈజ్ యాజ్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ యాజ్ 1000 కౌస్ స్టాండింగ్ వన్ అబౌవ్ ద అదర్ అంటాడు. వాడు కొవ్వు అంటే ఏమిటి, గోహు అంటే అర్థం, వాడు కొవ్వు అనేది నిర్ధారణ చేసేసుకున్నాడు. అది గోవు అంటే అర్థం భూమి అని అర్థం కూడా ఉన్నది. ఇటువంటి భూములు 1000 భూములు ఒకదాని మీద ఒకటి నుంచో పెడితే ఎంత దూరం ఉంటుందో, ఎంత వ్యత్యాసం ఉంటుందో అంత దూరంలో స్వర్గం అనే ఒక కాన్సెప్ట్ ఉంది అని చెప్తున్నారు. అది మన డైమెన్షన్లో లేదు, అది వేరే మరో డైమెన్షన్లో అంత దూరంలో ఉన్నది. నిజంగా 1000 ఆవుల దగ్గరే ఉంటే పాండవులు స్వర్గారోహణ చేయడానికి అన్ని తిప్పలు పడ్డం ఎందుకు? అంతే కదా, అంత తిప్పలు పడి అందరూ నానా కష్టాలు పడి చిట్ట చివరికి ధర్మరాజు ఒకడు మిగులుతాడు స్వర్గారోహణ పర్వంలో మనకి. కాబట్టి అంటే మిస్కాన్సెప్ట్ ఎక్కడొచ్చింది? ఎవరైతే వేదములు మేము అర్థం చెబుతున్నామని రాస్తున్నారో వాళ్ళు ఎవరికి సంస్కృత పరిజ్ఞానము లేదు. ఇప్పటికీ అది చాలా ఎక్కువ స్థాయిలో జరుగుతుంది, సంస్కృత పరిజ్ఞానం లేదు.